వద్దు నానా నీ కాళ్ళు పట్టుకుంటాను రా, బండి మీద అంత స్పీడ్ వద్దురా అంటే ఆడికి అర్థం అవదు. ఎందుకంటే వాడి ఫ్రెండ్ తోలాడంట, ఇప్పుడు వాడేమో ఎదర చక్రం లేపాడంట, వీడు ఇప్పుడు వెనకాల చక్రం లేపాలని బయలుదేరాడు. వీడు వెనకాల చక్రం లేపేసరికి పక్కన లారీ వచ్చింది, లారీ కింద పడ్డాడు. ఎవరికి ఘోష, ఎవరికి ఆ బాధ? కనుక్కున్న గర్భానికేగా, కనుక్కున్న వాళ్ళకేగా. ఏడ్చుకున్నారుగా, మొత్తుకున్నారుగా, వద్దురా బాబు వద్దురా, మన జీవితం చిన్నదిరా, ఏదన్నా అయితే ఎక్కడికి వెళ్ళలేమురా మనం, ఏదన్నా అయితే చూపించుకోలేని పరిస్థితిరా, ఏదన్నా అయితే మనకి ఎటు నుంచి సాయం రాదురా బిడ్డ, నా మాట వినరా. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోరా, నేను మోసే భారాలు బాధ్యతలు నీకు తెలియదురా, కళ్ళ మొలకలైపోయే అన్ని ఇబ్బందుల్లో నేను ఉన్నాను రా ఆల్రెడీ, మళ్ళీ నువ్వు నా కొత్త ఇబ్బందుల్ని తీసుకురావద్దురా అని చెప్పే తండ్రులు తల్లులు బిడ్డలకి ఎంతోమంది. తల్లిదండ్రుల మాట అర్థం కాక నాకు కొంటావా సత్తావా, ఏదో ప్రాణం మీదకి తెచ్చుకుంటే తప్పుద్దా తండ్రికి, తప్పుద్దా తల్లికి? ఏం చేయాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ డబ్బులు తీసుకురావాలి, ఎక్కడ వీడిని బాగు చేయించాలి, ఎక్కడ వీడిని తీసుకెళ్ళాలి? ఇవాళ తల్లిదండ్రులు పడే భయంకరమైన ఒకటే పాపం. పాపం అంటే వ్యభిచారమే కాదు, పాపం అంటే నరహత్యే కాదు, మాట వినకపోవటమే పాపం, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం స్టార్టింగ్లో సరదాగే ఉండొచ్చు, కానీ నీ ప్రాణం మీదకి తీసుకొస్తుంది, ఇది మాత్రం మర్చిపోవద్దు. అందుకే నీ ప్రియమైన తండ్రి ప్రేమతో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నాన్న నువ్వు బ్రతకాలిరా, కూతురా నువ్వు బ్రతకాలి, అనేక మందికి మాదిరికరంగా నువ్వు బ్రతకాలి, నీ కుటుంబానికి మాదిరికరంగా నువ్వు బ్రతకాలి. నిన్ను ఉపయోగించుకుని నీ కుటుంబాన్ని నేను మార్చుకోవాలనుకుంటున్నాను కూతురా. నిన్ను ఉపయోగించుకుని నీ అన్నని, నీ చెల్లిని, నీ నాన్నని నేను మార్చుకోవాలనుకున్నా. నువ్వు బ్రతకరా నా కోసం, నా కూతురా నువ్వు బ్రతకాలి, నా కొడుకా నువ్వు బ్రతకాలి. నువ్వు బ్రతకాలంటే ప్రాముఖ్యంగా ఊడు చూసుకోరా, అదేంటంటే పాపంలోనికి వెళ్ళకుండా చూసుకోరా.